హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్. సో ఇది వచ్చేసి మా పాప బర్త్డే అయిన నెక్స్ట్ డే అనమాట. సో అత్తయ్య మావయ్య ఉన్నారు కదా, అందులోనూ నా హైదరాబాద్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. అత్తయ్యకి ఒక మినీ గార్డెన్ ఉంది, అత్తయ్యకి ప్లాన్స్ అవి అంటే ఎంత ఇంట్రెస్ట్ అనేసి. ఇంకా ప్రణీత్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో కొంచెం పెద్ద పెద్ద నర్సరీస్ ఉన్నాయండి. సరే పదమ్మా అక్కడికి తీసుకెళ్తాను అని అయితే తీసుకెళ్ళారనమాట. బయటకి కనిపించేదానికంటే అసలు లోపలికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి లక్షల్లో ఉండుంటాయండి ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ. అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట. రోజెసే చూడండి, ఆల్మోస్ట్ 4-5 రోజెసే ఉన్నాయి, డిఫరెంట్ కలర్ రోజెస్ అని కాదు. అసలు నాకు అక్కడ చూసాక అనిపించింది ఇంకా వీళ్ళ దగ్గర దొరకని ప్లాంట్ కానీ ట్రీ కానీ ఉండదేమో అని. ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. ప్రైజెస్ అయితే అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన వాటికి కొంచెం నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఇది వాటర్ లిల్లీ 850 రూపీస్ అంటండి. ఆ టబ్లో ఉన్న ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఎక్కువ లావెండర్ కలర్ ఉన్నాయన్నమాట వాటర్ లిల్లీస్. సో అలా షూట్ చేస్తుంటే నాకు లాస్ట్లో ఒకటి బ్లాక్ కలర్ బడ్ లాగా కనిపించింది, ఇక్కడ చూడండి. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అది మెరూన్ అనమాట. భలే డిఫరెంట్గా ఉంది అనిపించింది. అసలు ఫ్లవర్ వస్తే ఇంకెంత బాగుంటుందో ఆ కలర్. ఇంకా ఇక్కడ చూడండి, నాకైతే అసలు ప్లాంట్స్ గురించి జీరో నాలెడ్జ్. ఏవో బేసిక్వి తెలుసు కానీ అసలు అందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఏంటి అనేది ఏమీ తెలియదు అనమాట. ఇంకా ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా, అవన్నీ క్యాక్టస్. సో చిన్న పాట్స్లో వేసున్నారు. అసలు వర్కర్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో అక్కడే ఉంటున్నారండి. అసలు ఇంత పెద్ద నర్సరీ అని ఎప్పుడు అనుకోలేదు మేము. ఎందుకంటే నేను చెప్పాను కదా, నాకు ప్లాంట్స్ అంటే పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉండదు, నేను మెయింటైన్ కూడా చేయలేను. అనవసరంగా తీసుకొచ్చి చంపడం ఎందుకని నేనైతే పెద్దగా కొనానమాట. అలా వెళ్తున్నప్పుడు అక్కడ నర్సరీ ఉంది అనేది తెలుసు, కానీ లోపల ఇంత పెద్ద నర్సరీ అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అత్తయ్య కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఆర్చిడ్ ప్లాంట్స్. సో ఇందులో కూడా ఆల్మోస్ట్ 3-4 వెరైటీస్ ఉన్నాయండి కలర్స్. లైట్ పింక్, డార్క్ పింక్, వైట్ షేడ్ ఉంది, ఆరెంజ్ షేడ్ ఉంది. అండ్ ఇవి వచ్చేసి యాంథూరియం ఫ్లవర్స్. ఇందులో కూడా రెడ్ ఉంది, వైట్ ఉంది, అండ్ జస్ట్ లైట్ గ్రీనీ షేడ్ ఒకటి ఉందన్నమాట. సో చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అసలు ఇంటికి తీసుకొస్తే ఇంత బాగా ఉంటాయా అని అసలు నాకు ఎప్పుడు డౌట్ అనమాట. సో అలా ఒక రౌండ్ వేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్లవర్స్ ప్లస్ క్రోటన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. సో నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మనీ ప్లాంట్స్ అనమాట. మనీ ప్లాంట్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అంటే కలర్, లీఫ్ కలర్ బట్టి ఉంటుంది కదా. అండ్ నా రైట్ సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని క్రోటన్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు చూసింది ఫ్రంట్ సైడ్ అండి. సో చెప్పాను కదా నర్సరీ చాలా పెద్దది అనేసి. ఇంకా ఇవన్నీ ఏంటి అంటే మనకి కొంచెం రోడ్ సైడ్ దొరికే ప్లాంట్స్, అంటే హైవే మీద డివైడర్స్ మధ్యలో ఉన్న రకరకాల ప్లాంట్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ వన్ సైడ్ ఉన్నాయి. అండ్ అదర్ సైడ్ వచ్చేసి కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. బనానా నుంచి స్టార్ట్ చేసి అసలు డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. గువాలో కూడా ఒక 2-3 వెరైటీస్ ఉన్నట్టున్నాయి. అలా నాకైతే అక్కడ ఇంకా లేదంటూ ఏమీ లేదేమో అనిపించింది. ఎంత నాన్నది? 14 రూపీసా? తక్ష అక్కడ జామ చెట్టు అంటా ఉంది. మేమైతే నేను ప్రణీత్ కాదు అని నవ్వాము. చూసారా, అది నిజంగానే జామ చెట్టు అండి, చిట్టి జామ అంటది. తర్వాత అత్తయ్య చూసి చెప్పారు. అసలు తనకి ఎలా తెలిసిందో మరి, ఎవరన్నా అండం వినిందేమో మరి. ఎంత నాన్న చెట్టు నీకు తెలీదా? సరే రా నాన్న వాళ్ళు వెళ్తున్నారు. స్లో. పింక్ ఫ్లవర్స్ వద్దులేరా.
చిన్న వీడియో క్లిప్ వచ్చేసి తక్ష తీసిందనమాట. సో జస్ట్ మెమరీ లాగా అనేసి నేను వీడియోలో యాడ్ చేశాను. నేను ప్రణీత్ని అడుగుతూ ఉన్నానమాట వీడియో తీయమని. అమ్మ నేను తీస్తాను రా నీకు అనుకుంటా ఇలా తీసింది. ఇంకా అలా రౌండ్గా కూడా తిరగమనింది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా మ్యారీగోల్డ్, రోజెస్ అవన్నీ ఉన్నాయి. సరే అసలు ఏం కలర్స్ ఉన్నాయి అనేసి ఊరికి అలా చూస్తున్నాను అనమాట. కానీ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడైతే అత్తయ్య కొనుక్కున్న ప్లాంట్స్ ఇవి. సో ఫస్ట్ నర్సరీలో ఇవి షాప్ చేశారు. మొత్తం మేము ఆ రోజు 3 నర్సరీస్ వెళ్ళామండి. అండ్ ఇది వచ్చేసి చాలా ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా, బోన్సాయి ప్లాంట్. సో అలా ఒకసారి చూపించాలనిపించింది నాకు. అండ్ అదే నర్సరీలో ఒక సైడ్ అంతా మొత్తం ఇలా అన్ని గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్, పాట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి సెకండ్ నర్సరీ అండి. ఇది ఏమంత ఎక్కువగా లేవు దీంట్లో వెరైటీస్. సో చాలా లిమిటెడ్ కలెక్షన్ పెట్టుకున్నారండి వీళ్ళు. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు ఒక సైడ్ అంతా మొత్తం గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్, పాట్స్ ఇవన్నీ పెట్టుకున్నారు. ఈ నర్సరీ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది ఇలా బల్క్లో ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ ఆర్డర్స్ మీద వెళ్తాయి కదండి, అలాంటి నర్సరీ అనుకుంటా ఇది. అలా ఎందుకు అనిపించిందంటే మేము వెళ్ళినప్పుడే ఒక ట్రక్ ఫుల్గా ప్లాంట్స్ అన్నీ ఫిల్ చేసి పంపిస్తున్నారు. సో ఇంకా ఇక్కడ నేను లోపల దాకా కూడా వెళ్ళలేదండి, ఎందుకంటే చెప్పాను కదా ఏం పెద్ద వెరైటీస్ లేవు అన్నారని. ఇంకా నేను ఇక్కడ స్టార్టింగ్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అత్తయ్య ఊరికి అలా చూసొస్తాను అని అయితే వెళ్ళారు. సో ఇది వచ్చేసి థర్డ్ నర్సరీ అండి. ఇది చాలా బాగుంది. అంటే ఫస్ట్ నర్సరీ లాగానే వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఫ్లవర్ కలెక్షన్ కానీ వెరైటీ ప్లాంట్స్ కానీ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ మా పాప చూడండి, అక్కడ ఎవరిదో పిల్లలది ట్రైసైకిల్ ఉంటే దాని మీద ఎక్కి వస్తానని స్టార్ట్ చేసింది. అది సరిగ్గా లేదు, వద్దు నాన్న అంటే కూడా వినలేదన్నమాట. ఇంకా సరే రా అయితే అని అనేసరికి ఇంకా దాంతో కుస్తీ పడుతుందన్నమాట. బాగా ట్రై చేసింది. అది ఇంకా తిను ఒక డైరెక్షన్ పెడితే అది ఒక డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఇంకా ఇది అవ్వదులే అనుకుందో ఏమో మరి, ఇంకా ఇచ్చేసింది అనమాట లాస్ట్కి వద్దు అని. ఇంకా అలా అది ట్రైసైకిల్ పక్కన పెట్టేసి మళ్ళీ ప్లాంట్స్ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ కూడా చెప్పాను కదండి, ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా అత్తయ్య కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నారు. డిఫరెంట్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర కూడా, లాట్ కలెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ నాకు వాటి పేర్లు అవి సరిగ్గా తెలియదండి, అందుకే నేను అంత డీటెయిల్గా ప్లాంట్ చూపించి మీకు పేర్లు అయితే చెప్పట్లేదు. సో ఏమన్నా కొన్ని డీటెయిల్గా చూపించిన వాటి పేర్లు మాత్రం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అది కూడా గూగుల్లో చూసి నేను చెప్తానమాట. ఇంకా ఇక్కడ కూడా అన్ని ఫ్లవర్స్ అన్నీ ఒక సైడు, క్రోటన్స్ అన్నీ ఒక సైడ్ అలా బాగా పెట్టారు. సో చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉండింది. మేము ఫస్ట్ వెళ్ళిన నర్సరీ ఇది, అసలు చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్స్, డిఫరెంట్ కలెక్షన్స్. ఇంకా ఇది చూసాక నాకు అనిపించింది ఇంక ఇక్కడ కూడా వీళ్ళ దగ్గర లేని ప్లాంట్, దొరకని ప్లాంట్ అంటూ ఏమీ ఉండదేమో మరి. సో ఇక్కడ ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్లవర్స్, షో ప్లాంట్స్ అలా ఉన్నాయండి. అలా డిఫరెంట్ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అన్నట్టు వాళ్ళు డివైడ్ చేశారు. చాలా బాగా అరేంజ్ చేశారనమాట. కొన్ని ప్లాంట్స్కి అయితే నేమ్ అండ్ ప్రైస్ అయితే మెన్షన్ చేశారండి, కొన్నిటికైతే చేయలేదు. సో చూసారా ఇక్కడ కూడా యాంథూరియం ప్లాంట్స్ వైట్, రెడ్ కలర్సే ఉన్నాయి. ఇంకా అంతకంటే డిఫరెంట్ కలర్స్ అయితే ఏం లేవండి. అలా చూస్తూ ఉండగా నాకు క్రిసాంతిమం ఫ్లవర్స్ కనిపించాయి అనమాట, వైట్ కలర్వి. అసలు చూడగానే అలా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఒకటి పట్టుకున్నాను. అసలు నాకైతే అలా అంత బెడ్డింగ్ లాగా ఉండేసరికి దాని మీద అలా పడుకోవాలి అనిపించింది. సో జస్ట్ కిడ్డింగ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా అందుకే అలా ఒకసారి పట్టుకున్నాను. దాని ఆపోజిట్ సైడ్ వచ్చేసి అన్ని పెటూనియా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్లాంట్స్కి ఒక స్టోరీ ఉంది. మేము లాస్ట్ టైం ఐకియా వెళ్ళినప్పుడు అది దాని మీద కాస్ట్ వచ్చేసి ఈచ్ 199 రూపీస్ అని ఉంది. ఇక్కడైతే ఈచ్ ఒకటి 50 రూపీస్ అండి. ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది అనిపించింది నాకు.
ప్లాంట్ అయితే 50 రూపీస్ కాదండి, ఇందులో 3 డిఫరెంట్ వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయంట. అందుకే ఇది అరౌండ్ 299 ఎంతో చెప్పారు మాకు. అదైతే ఏం తీసుకోలేదులేండి. ఇంక ఇక్కడ చూడండి, క్రిసాంథమమ్ ఈచ్ 60 రూపీస్ అంట ప్లాంట్. ఇందులో ఎక్కువ అయితే వైట్, ఎల్లో, పింక్స్ ఎక్కువ కనిపించాయి అండ్ రెడ్ కలర్. సో అంత డిఫరెంట్ కలర్స్ అయితే ఏం కనిపించలేదండి. సో ఊరికే మీకు అలా ఒకసారి చూపిస్తున్నాను. ఈ ప్లాంట్స్ అన్నీ ఇలా ఫ్లవర్స్తో ఇంత బ్యూటిఫుల్గా చూస్తే అన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఏమో ఇంత బ్యూటిఫుల్గా అయితే అస్సలు రావు, నాకైతే రావు. నేను వేరే వాళ్ళ గురించి అయితే మాట్లాడట్లేదండి, నా గురించి నేను చెప్తున్నాను. సో ఇదండి అత్తయ్యతో కలిసి నర్సరీలో మా ప్లాంట్ షాపింగ్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.